ఈరోజు క్లాస్లో మనం డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దామండి. ఇంకా డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్కి కావాల్సిన క్రియేటివ్స్ కూడా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్, డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్. సో డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ని మనం ఇంటరప్టివ్ యాడ్స్ అని కూడా అనొచ్చు. సో ఎందుకు ఇంటరప్టివ్ యాడ్స్ అంటే, సో ఇప్పుడు మనం యూట్యూబ్కి యాడ్స్ చూడడానికి వెళ్తామా, వీడియోస్ చూడడానికి వెళ్తామా అండి? వీడియోస్. వీడియోస్. ఏదైనా వెబ్సైట్కి ఇన్ఫర్మేషన్ చూడడానికి వెళ్తామా, యాడ్స్ చూడడానికి వెళ్తామా? ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, రైట్? సో ఎస్. మనం యూట్యూబ్కి వెళ్తే వాళ్ళు మనకు యాడ్స్ చూపిస్తున్నారు, అంతేగాని మనం యాడ్ చూడడానికి యూట్యూబ్కి వెళ్ళట్లేదు. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఇంటరప్టివ్ యాడ్స్. మనం మన కంటెంట్ చూడడానికి వెళ్తే వాళ్ళు మనకు డిస్టర్బ్ చేసి యాడ్స్ చూపిస్తున్నారు అనమాట. అందుకే వాటిని ఇంటరప్టివ్ యాడ్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, వీటిలో యాడ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఇమేజ్, వీడియో, అండ్ దెన్ ఆర్ఎంఐ. ఆర్ఎంఐ అంటే ఇంతకుముందే చెప్పుకున్న రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్. సో ఇమేజ్ ఫార్మాట్ కానీ, వీడియో ఫార్మాట్ కానీ, రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్ కానీ ఉంటాయి. ఇంకా హావ్ గూగుల్ చార్జెస్ అండి, సిపిఎం. సో సిపిసి. ఎస్, సిపిఎం, సిపిసి కాస్ట్ మై పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ పాస్పోర్ట్. 1000 ఇంప్రెషన్స్. ఎస్. సో 1000 టైమ్స్ యూజర్కి మన యాడ్ కనిపిస్తే, అంటే సింగిల్ యూజర్ అన్నట్లేదు, సో 1000 టైమ్స్ యూజర్స్కి మన యాడ్ కనిపిస్తే గూగుల్ అనేది సర్టన్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది అనమాట. సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ అయితే సిపిసి, పర్ క్లిక్ ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ పర్ క్లిక్ కాదు, ఇంప్రెషన్స్ వైజ్ ఛార్జ్ చేస్తుంది. నా ఇది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? సోర్స్ నెట్వర్క్లో అయితే యాడ్ వచ్చేసి ఎస్సీఆర్పిలో డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్లో డిస్ప్లే అవుతుంది. ఇంకా యూట్యూబ్లో మన యాడ్స్ డిస్ప్లే అవుతాయి. అండ్ దెన్ మొబైల్ యాప్స్, అండ్ దెన్ జీమెయిల్. సో వీటన్నిటిలో కూడా మన యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అంటే నేను ఆల్రెడీ ముందు చెప్పున్నా. సో సింపుల్గా ఎస్. చెప్పాలి అంటే, ఎవరైతే ఏ వెబ్సైట్స్ అయితే గూగుల్తో పార్ట్నర్ అవుతాయో, పార్ట్నర్ అయ్యి మా వెబ్సైట్స్లో యాడ్స్ చూపించండి అలా, దే పార్ట్నర్ విత్ గూగుల్ అనమాట. సో అలాంటి వెబ్సైట్స్ని గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ అంటారు. అండ్ వాట్ విల్ బి ది టార్గెటింగ్? సో హియర్ ది టార్గెటింగ్ ఈస్, సోర్స్ నెట్వర్క్లో అయితే ఓన్లీ కీవర్డ్స్ అండ్ లొకేషన్ బేస్ చేసుకుని టార్గెట్ చేస్తామండి. ఇక్కడ వి టార్గెట్ బేస్డ్ ఆన్ ఏజ్, జెండర్, కీవర్డ్స్, లొకేషన్, ఇంకా టాపిక్స్, యూజర్ ఇంట్రెస్ట్ ఆర్ యూజర్ అఫినిటీ అనొచ్చు, అండ్ దెన్ ప్లేస్మెంట్. సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మనం టార్గెటింగ్ అనేది చేస్తాం. ఎందుకు ఇన్ని తీసుకుంటున్నాం? సో సోర్స్ నెట్వర్క్లో యూజర్ అనేవాడు వాడంతతో వాడు సర్చ్ చేసి మన దగ్గరకు వస్తాడు. సో మన యాడ్ చూపిస్తున్నాం. ఇక్కడ ఎస్. ఏ యూజర్ కూడా యాడ్ చూడడానికి వెబ్సైట్కి కానీ, జీమెయిల్కి కానీ, యూట్యూబ్కి కానీ, మొబైల్ యాప్స్కి కానీ వెళ్ళాడు, ఇన్ఫర్మేషన్ కోసమే వెళ్తాడు. సో మనంతట మనమే వాళ్ళకి యాడ్ చూపిస్తున్నాం. సో ఎవరికి కనిపిస్తే బెటరు అనేది ఇక్కడ చూస్ చేసుకుంటాం. ఓకే. అండ్ దిస్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్, దిస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బ్యానర్ అడ్వర్టైజింగ్ ఆర్ విజువల్ అడ్వర్టైజింగ్. సో విజువల్ అడ్వర్టైజింగ్ అని ఎందుకంటున్నా అంటే, సో మోస్ట్లీ ఇక్కడ ఏం వాడతామండి? ఇమేజెస్, వీడియోస్ ఇవే వాడతాం. సో టెక్స్ట్ కూడా ఉంటుంది, టెక్స్ట్తో పాటు ఇమేజెస్, వీడియోస్, రిచ్ మీడియా ఇంటరాక్టివ్ యాడ్స్ వాడతాం. అదే సోర్స్ నెట్వర్క్లో అయితే ఓన్లీ టెక్స్ట్ యాడ్సే చూపిస్తాం మనం. సో దాన్ని అందుకే డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ని మనం విజువల్ అడ్వర్టైజింగ్ అని అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బ్యానర్ అడ్వర్టైజింగ్. సో వై? బికాస్ సో మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్లో ఈ డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ అనేది బ్యానర్స్ లాగా డిస్ప్లే అవుతాయండి. సో ఐ కెన్ షో యూ an example. సో అందువల్ల వాటిని బ్యానర్ యాడ్స్ అని కూడా అంటారు. చూడండి, దిస్ ఇస్ అ బ్యానర్. ఇలా మీకు ఏదైనా చాలా వెబ్సైట్లో గమనిస్తే బ్యానర్ యాడ్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అందుకే దాన్ని బ్యానర్ అడ్వర్టైజింగ్ అని కూడా అంటారు. అండ్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఇంటరప్టివ్ యాడ్స్. ఇంతకు ముందే చెప్పుకున్నా. సో ఇంటరప్టివ్ యాడ్స్ అని ఎందుకు అంటామంటే, సో యూజర్ అనేవాడు విల్లింగ్గా యాడ్ చూడట్లేదు సర్చ్ నెట్వర్క్లో లాగా.
సో వీఆర్ షోయింగ్ దెమ్ యాడ్స్, అందుకే వాటిని ఇంటరప్టివ్ యాడ్స్ అని కూడా అంటాం. వీటి మెయిన్ పర్పస్ ఏంటి? సో మీరు కనుక సోర్స్ నెట్వర్క్ తీసుకుంటే, యూజర్ అనేవాడు వాడంతట వాడే మన బిజినెస్ కోసం సర్చ్ చేస్తే మన యాడ్ చూపిస్తున్నాం. అక్కడ కన్వర్షన్ రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో దెర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ పీపుల్ కన్వర్టింగ్, అంటే వాడు క్లిక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, మన వెబ్సైట్కి వస్తాడు, కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ హియర్ వాడికి అవసరం లేకున్నా సరే మనం యాడ్స్ చూపిస్తున్నాం. సో కన్వర్షన్ రేట్ అనేది తక్కువ అండి ఇక్కడ. బట్ ఇది బ్రాండ్ అవేర్నెస్ బిల్డ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బ్రాండ్ అవేర్నెస్ కానివ్వండి, పాపులారిటీ బిల్డ్ చేసుకోవడానికి, అండ్ దెన్ రీ-ఎంగేజ్ కస్టమర్స్. ఓకే, సో పాపులారిటీ అంటే ఏంటి, బ్రాండ్ అవేర్నెస్ అంటే ఏంటి? కొత్తగా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, సో అది ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలిస్తే కదా ఎవరన్నా కొనేది. ఆమె కరెక్ట్? సో Mm. అలా అందరికీ Yes. తెలియాలంటే దిస్ ఈస్ ది బెస్ట్ వే. అందులో సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్లో కొంచెము అమౌంట్ అనేది ఎక్కువ ఛార్జ్ అవుతుందండి మనకు. కానీ ఇక్కడ 1000 ఇంప్రెషన్స్కి సర్టన్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది, కాబట్టి అమౌంట్ కూడా తక్కువే అనమాట. సో వీ కెన్ హ్యాపీలీ గో విత్ దిస్ థింగ్. సో కాకపోతే ఇక్కడ కన్వర్షన్స్ తక్కువ. బాగా పాపులారిటీ పెంచుకోవడానికి కానీ, మీది ఒక కొత్త బిజినెస్ అందరికీ తెలియాలి, ఎక్కువ మందికి ప్రమోట్ అవ్వాలి అలా అనుకున్నప్పుడు ఈ బ్రాండ్ అవేర్నెస్, ఐ మీన్ యూ షుడ్ గో ఫర్ దిస్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్. సో బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మెనీ కన్వర్షన్స్ హియర్. కన్వర్షన్స్ జరుగుతాయి, యూజర్ అనేవాడు నా వెబ్సైట్కి వచ్చి ఆ ప్రోడక్ట్ కొనేస్తాడు అనేది వీ కాంట్ సే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ రీమార్కెటింగ్, నేను రీఎంగేజ్ అన్నా కదా ఇందాక, ఒకవేళ రీమార్కెటింగ్ కనుక మనం చేస్తూ ఉంటే ఇది బాగా వర్క్ అవుతుందండి. సో రీమార్కెటింగ్ మీన్స్ యూజర్ అనేవాడు ఆల్రెడీ నా వెబ్సైట్ విజిట్ చేశాడు, నా వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్ చూశాడు, కానీ కొనకుండా వెళ్ళిపోయాడు. సో ఇఫ్ యూ వాంట్ టు షో మై ప్రోడక్ట్ టు హిమ్ అగైన్ అండ్ అగైన్, సో అతను నా వెబ్సైట్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా యూట్యూబ్లో ఉన్నా, ఏదో వెబ్సైట్ బ్రౌజ్ చేస్తూ ఉన్నా, మన యాడ్ మళ్ళీ మళ్ళీ చూపించి అతనికి మన ప్రోడక్ట్ గురించి రిమైండ్ చేసి అతను కొనేలాగా చేయొచ్చు అనమాట. సో దిస్ రీమార్కెటింగ్ కెన్ బి డన్ త్రూ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఓన్లీ. కాకపోతే రీమార్కెటింగ్ గురించి సపరేట్ క్లాస్లో నేను చెప్తాను. ప్రస్తుతానికి డిజిటల్ మార్కెటింగ్ వరకు, ఐ మీన్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ వరకు చూద్దాం. ఓకే, నా ఇప్పుడు నేను డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ యాడ్ ఫార్మాట్ ఏం చెప్పానండి? సో వాట్ ఈస్ ది యాడ్ టైప్? ఇమేజ్ కానీ, వీడియో కానీ, రిచ్ మీడియా ఇంటరాక్టివ్ Yes. యాడ్స్ కానీ అన్నాయి. మీన్స్ వీ నీడ్ సమ్ క్రియేటివ్, Yes. రైట్? అదే Yes. సర్చ్ నెట్వర్క్ అయితే ఓన్లీ టెక్స్ట్ యాడ్స్, మనం ఏమి క్రియేట్ చేయాల్సిన పని లేదు. కానీ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ రన్ చేయాలి అంటే, సో సింప్లీ జీడిఎన్ అని కూడా అనొచ్చు దీన్ని, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ రన్ చేయాలి అని అంటే, సో వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఇమేజెస్ ఆర్ వీడియోస్. సో ఇవి ఎలా చేయొచ్చు? మనము క్యాన్వా గనక ఉంటే క్యాన్వాలోకి వెళ్ళి, సో ఈ క్యాన్వాని యూస్ చేసుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. యూజువల్లీ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్లో యాడ్స్ వేరియస్ సైజెస్లో ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఒక సైజు, సో ఇది ఒక సైజులో ఉంది యాడ్. చూడండి ఇక్కడ ఇంకో Okay. సైజ్, ఇంకో టైప్ ఆఫ్ యాడ్, ఒకటి స్క్వేర్ షేప్లో ఉంటాయి, కొన్ని రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, అలా వేరియస్ షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఈ ఇమేజ్లో చూడొచ్చు. సో చూడండి, సో దిస్ ఈజ్ డిస్ప్లే నెట్వర్క్ యాడ్ డైమెన్షన్స్. సో ఏ డైమెన్షన్స్లో మీ యాడ్ కనిపించవచ్చు అని. సో ఈ అన్ని డైమెన్షన్స్లో మీరు యాడ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు సింపుల్గా క్యాన్వాకి వెళ్ళి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ బ్యానర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, 970 by 180. సో యూ కెన్ గో టు క్యాన్వా అండ్ దెన్ ఇక్కడ కనుక మీరు కస్టమ్ డైమెన్షన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి మీకు. సో ఇక్కడ కస్టమ్ సైజ్ అని ఉంది. సో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చూస్ చేసుకోవచ్చు. 970 by 180, ఇక్కడ 970 by 180. అండ్ దెన్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ డిజైన్. ఇలా క్లిక్ చేసి మీరు ఓన్గా మీరు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు మీ యాడ్ని. దిస్ ఈజ్ వన్ వే. సో ఇలా ఇన్ని చేయాలి అంటే కష్టం అవ్వచ్చు మీకు. సో ఇన్ని చేయాలంటే కష్టం అవ్వచ్చు. సో యూ కెన్ యూజ్ వన్ ఏఐ టూల్ కాల్డ్ బ్రీఫ్ ఏఐ. సో ఆ టూల్ యూస్ చేసుకొని వేరియస్ కైండ్స్ ఆఫ్ యాడ్ ఫార్మాట్స్ మీరు హ్యాపీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇది వైట్ స్క్రీపర్ అంట, ఇది స్కై స్క్రీపర్ అంట, ఇది ఇన్లైన్ రెక్టాంగిల్, సో చాలా ఉన్నాయండి, లీడర్ బోర్డ్ అని. సో దిస్ ఆర్ ఆల్
వేరియస్ డైమెన్షన్స్ యూ కెన్ చెక్ దిస్ హియర్. సో నేను సింపుల్గా brief.ai అనే ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తా అండి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ డిస్ప్లే నెట్వర్క్ క్రియేటివ్స్. డిస్ప్లే నెట్వర్క్ యాడ్కి క్రియేటివ్స్ క్రియేట్ చేయాలంటే ఇది చాలా బాగుంది ప్లాట్ఫామ్. ఐ విల్ గో బ్యాక్. దీన్ని ఇంతకుముందు క్రియోటోపి అనేటోళ్ళండి. సో రీసెంట్గా Okay. దాని పేరు బ్రీఫ్ అని మార్చారనమాట. సో చూడండి brief.aiకి రీడైరెక్ట్ అవుతా ఉంది. అండ్ దెన్ ఐ విల్ సైన్ ఇన్ హియర్ ఆర్ ఎల్స్ గెట్ స్టార్టర్ ఫర్ ఫ్రీ. కంటిన్యూ విత్ గూగుల్. సో మీది ఇది ఇంతకుముందు కొంచెం ఎక్కువ ఫ్రీగా ఉండేది అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏమవుతుందంటే అండి, యూ కెన్ క్రియేట్ అప్ టు 5 డిజైన్స్ ఫర్ ఫ్రీ. తర్వాత వీ హ్యావ్ టు పే అన్నట్టు. Okay. సో మీరు ఏంటి అని అడుగుతుంది. సో క్రియేట్ అండ్ పబ్లిష్ అండ్ దెన్ గెట్ స్టార్టెడ్. సో చూడండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చూస్ చేసుకోవచ్చు. డిస్ప్లే యాడ్సా, సోషల్ మీడియా యాడ్స్ కావాలన్నా సరే మీరు టెంప్లెట్స్ చూస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో డిస్ప్లే యాడ్స్ చూస్ చేసుకుంటాను నేను ప్రస్తుతానికి. సో యూ కెన్ సర్చ్ ఫర్ టెంప్లెట్ ఆల్సో లైక్ మార్కెటింగ్. నాకు మార్కెటింగ్ రిలవెంట్ కావాలి ఆర్ ఎల్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ రిలవెంట్ కావాలి. అలాగా యూ కెన్ సర్చ్ మార్కెటింగ్ కోర్సెస్ రిలవెంట్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో చూడండి ఇలా చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. యూ కెన్ యూజ్ ఎనీ వన్. నేను ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో 23 సైజెస్లో ఇది క్రియేట్ చేస్తుందంట అండి. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్ థింగ్. చూడండి, సో ఇఫ్ యూ వాంట్ ఎడిట్ ఎనీథింగ్ యూ కెన్ సింప్లీ జూమ్ చేసుకోండి. కంట్రోల్+ నొక్కితే ఇట్లా జూమ్ అవుతుంది అనమాట. సో లైక్ దిస్ యూ కెన్ జూమ్. ఫస్ట్ వెహికల్ ఇప్పుడు జూమ్ చేస్తాను. సో లెట్స్ ఇన్ దట్ ఐ వాంట్ ఎడిట్ దిస్ థింగ్. సో మీరు హ్యాపీగా మీకు నచ్చింది మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ అప్లోడ్ యువర్ లోగో అండ్ ఆల్, ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి, అప్లోడ్ చేసుకొని. దెన్ ఐ విల్ చెక్ ఫర్ మై లోగో. మీ దగ్గర ఏదైనా ఉండేది ఇవ్వండి. మీరు రియల్గా చేసేటప్పుడు నేను ఫర్ శాంపుల్ చూపిస్తున్నాను అంతే. ఐ గివ్ దిస్ లోగో సంథింగ్ ఆర్ ఎల్స్ దిస్ వన్. సో సింపుల్ టు క్యాన్వా అండి, సింపుల్ క్యాన్వా లాగానే. సో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఐ విల్ రిడ్యూస్ ది సైజ్. సో ఇది తీసేస్తాను నేను, ఇది రీప్లేస్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ ఇదంతా కూడా. సో ఏ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ లైక్ దట్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎడిట్. సో ఇక్కడ కంటెంట్ టెక్స్ట్ అలా ఉంది, ఇక్కడైనా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, స్టార్ట్ లెర్నింగ్ ఇదంతా ఉంది ఇక్కడ. యూ కెన్ చేంజ్ దాట్. సో ఆఫ్టర్ యూ చేంజ్ యూ కెన్ సీ ది ప్రివ్యూ ఆల్సో. సో వన్స్ మీరు ఈ ఇమేజెస్ కానీ మీకు వద్దనుకుంటే మీరు వేరే ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు అండి. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో వన్స్ యూ ఎడిట్ దిస్ థింగ్ యూ కెన్ మూవ్ టు సమ్ అదర్ థింగ్ ఆల్సో. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఇది ఎడిట్ చేద్దాం అనుకో. సో లోగో నేను ఇప్పుడు ఒకటి యాడ్ చేయగానే అన్నిట్లో యాడ్ అయిపోయింది చూడండి. సో యూ కెన్ సింప్లీ ఎడిట్ దాట్ అకార్డింగ్లీ. సో ఇదంతా ఎడిట్ చేసుకున్న తర్వాత యూ కెన్ సీ ది ప్రివ్యూ అండ్ యూ కెన్ పబ్లిష్ దిస్. ఓకే, Yes. సో ఇప్పుడు మీకు 23 వేరియస్ డైమెన్షన్స్లో మీకు డౌన్లోడ్ అయిపోతాయి అనమాట ఇమేజెస్ అన్నీ కూడా. ఇది కొంచెం ఈజీ కదా, మనం క్యాన్వాలోకి వెళ్ళి మాన్యువల్గా చేసుకోవడం కన్నా దిస్ ఈజ్ సంథింగ్ ఈజీ అనమాట. అందుకని యూ కెన్ యూస్ దిస్ టూల్. సో brief.ai, ది brief.ai అండి టూల్ పేరు. సో ఇంతకుముందు క్రియోటోపీ అనేవాళ్ళు ఇప్పుడు ది brief.ai అంటున్నారు అనమాట వీళ్ళు. దే చేంజ్ దేర్ నేమ్. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ మేక్ క్రియేటివ్స్. సో ఆల్రెడీ మనం క్యాన్వా గురించి డిస్కస్ చేసినాం కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్. ఓకే, సో నా ఇప్పుడు ఈ నెట్వర్క్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయొచ్చు. సో ఐ విల్ గో టు గూగుల్ యాడ్స్.
సింప్లీ సైన్ ఇన్, చేంజ్ ది. సో ఎప్పుడైనా సరే సైన్ ఇన్ చేసే ముందర ప్రాపర్ ఈమెయిల్ ఐడి చూస్ చేసుకొని సైన్ ఇన్ చేయండి. దిస్ ఈస్ ద వన్. సో మీకు ఏమేమి అకౌంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇఫ్ యూ వాంట్ క్రియేట్ ఏ న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. లేదు యూ కెన్ చూస్ ది వన్. మీకు ఏది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. మీరు ఎప్పుడైనా సరే క్రియేటివ్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా కావచ్చు, మేక్ షూర్ యూ మెయింటైన్ ఆల్ ది ఫాలోయింగ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారో లేదో చూసుకోండి. ఫస్ట్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ అంటే సో మన లోగో అండ్ మన బ్రాండ్ నేమ్ ఉన్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి. మేక్ షూర్ యూ కీప్ దెమ్ ఇన్ యర్ ఇమేజ్. అండ్ దెన్ వాట్ సర్వీసెస్ యు ఆర్ ప్రొవైడింగ్ ఆర్ వాట్ ప్రోడక్ట్స్ యు ఆర్ సెల్లింగ్ అనేది కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని మెన్షన్ చేస్తున్నా, అవునా? అలాగా మీరు ఏం సర్వీస్ ఇస్తున్నారు ఆర్ ఎల్స్ ఏం ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వాట్ వాల్యూ యు ఆర్ గివింగ్ టు దెమ్. సో ఒకవేళ గనక వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏం వాల్యూ దొరుకుతుంది, వాట్ వాల్యూ యు ఆర్ గివింగ్ టు యువర్ కస్టమర్స్. సో ఇప్పుడు నేనైతే ఏం చెప్తాను, 100% జాబ్ అసిస్టెన్స్ ఇస్తాను, ఇంకా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తాను. ఆ, అలా ఐ విల్ సే దిస్ ఇస్ అకార్డింగ్ టు మై బిజినెస్. అలా మీకు వాళ్ళకి మీరు కూడా చెప్పొచ్చు అనమాట, లైక్ వాట్ వాల్యూ ఐ కెన్ గివ్ యూ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి. సో ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ అట్రాక్ట్స్ యువర్ కస్టమర్స్. సో మీ కస్టమర్ మీ యాడ్ చూసిన వెంటనే దాని మీద క్లిక్ చేసి మీ దగ్గరికి రావాలి అంటే దెర్ షుడ్ బి సమ్ రీజన్, రైట్? సో దిస్ ఈజ్ ది వన్. అండ్ దెన్ క్రియేట్ అర్జెన్సీ. సో అర్జెన్సీ మీన్స్ లైక్ లిమిటెడ్ సీట్స్ అవైలబుల్, 20% ఆఫ్, దసరా ఆఫర్ ఉంది, దివాళీ ఆఫర్ ఉంది, సో ఈ 1 వీక్ మాత్రమే సేల్ జరుగుతూ ఉంది, లైక్ దాట్ క్రియేట్ అర్జెన్సీ సో దట్ దిల్ క్లిక్ ఆన్ యువర్ యాడ్. అండ్ దెన్ ఆల్సో మెన్షన్ సిటిఏ. సిటిఏ మీన్స్ కాల్ టు యాక్షన్. సో కాల్ టు యాక్షన్ అంటే ఎన్రోల్ నవ్, ఇంకా లెర్న్ మోర్, కాల్ నవ్, కాంటాక్ట్ us నవ్, జాయిన్ నవ్, డౌన్లోడ్ నవ్. ఓకే, ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా కాల్ టు యాక్షన్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసేలాగా చూసుకోండి. సో మేక్ షూర్ ఆల్ దీస్ పారామీటర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ యువర్ యాడ్. నా ఐ విల్ గో బ్యాక్ హియర్. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్ ఎక్కడికి వెళ్ళాలండి? క్రియేట్ క్యాంపెయిన్. సో ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలి నేను? క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్స్ గైడెన్స్, వితౌట్ గైడెన్స్. Yes. సో ఐ నో మై గోల్. అండ్ దెన్ డిస్ప్లే నెట్వర్క్. సో చూడండి, రీచ్ పొటెన్షియల్ కస్టమర్స్ అక్రాస్ 3 million సైట్స్ అండ్ యాప్స్. సో మీరు కనుక ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ ఇచ్చి సో 3 million సైట్స్ వరకు మీరు రీచ్ అవ్వచ్చు అంట ఉండే కస్టమర్స్ని. ఓకే, ఐ విల్ చూస్ పేజ్ వ్యూస్ ఫర్ నా. సో ఎందుకు పేజ్ వ్యూస్? ఐ విల్ గో హియర్ అండ్ ఐల్స్. సో ఇప్పుడు ఒక నాకు యాడ్ కనిపిస్తుంది, దీని మోటివ్ ఏంటి? ఇక్కడ ఓపెన్ అని ఒక కాల్ టు యాక్షన్ చూపిస్తున్నాడు వాడు, దీని మీద క్లిక్ చేస్తే నేను వాడి వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతా. మీన్స్ హీ వాంట్స్ పేజ్ వ్యూస్, రైట్? సో పేజ్ వ్యూస్ అండ్ దెన్ కంటిన్యూ. సో మీ బిజినెస్ వెబ్సైట్ ఇవ్వండి. సో మీ యాడ్ మీద క్లిక్ చేస్తే పీపుల్ ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అని అడుగుతున్నాడు. ఐ గివ్ లైక్ www.digiready.in. కంటిన్యూ. సో అండ్ దెన్ క్యాంపెయిన్. సో గివ్ ఎ క్యాంపెయిన్ నేమ్. సో నేను హైదరాబాద్ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో ఐఎమ్ గివింగ్ హైదరాబాద్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్. కంటిన్యూ. సో స్టార్టింగ్. సో మీరు బిగినర్ అయితే మాత్రం ఈ క్యాంపెయిన్ నేమ్స్, యాడ్ గ్రూప్ నేమ్స్ ప్రాపర్గా కొంచెం గుర్తుండేలాగా ఇచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు మల్టిపుల్ క్యాంపెయిన్స్ కనుక రన్ చేస్తూ ఉంటే మళ్ళీ పోయి చెక్ చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయిపోతారు సేమ్ నేమ్స్ ఉంటే. సో మేక్ షూర్ యు ఆర్ గివింగ్ ది నేమ్స్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఎంటర్ లొకేషన్. సో నేనేం టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు టార్గెట్ హైదరాబాద్, రైట్? సో లొకేషన్ బేస్డ్ టార్గెటింగ్ కూడా మనం చేసుకోవచ్చు.
or else I'll go to advanced search and then radius. దీని గురించి మనం ముందే డిస్కస్ చేసుకున్నాము. ఐఎమ్ జస్ట్ మూవింగ్ డన్ and then simply click on save. ఓకే, లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఇస్ ఎనఫ్ అండి నాకు. తెలుగులో ఎవరు చూస్తారో, ఇఫ్ యు ఆర్ టీచింగ్ ఇన్ తెలుగు యూ కెన్ గివ్ తెలుగు ఆల్సో, తెలుగు చూసే వాళ్ళకు కూడా ఇవ్వండి అన్నట్టు. సో ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ ఇంగ్లీష్. సో ఎందుకు లాంగ్వేజ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను తెలుగులో టీచ్ చేస్తున్నా అండి మీకు. నా యాడ్ ఎవరికో కనిపిస్తే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు, రైట్? సో యూట్యూబ్లో కూడా నా యాడ్ కనిపిస్తుంది అని చెప్తున్నా. సో లైక్ దాట్ మేక్ షూర్ ఇంగ్లీష్ తెలుగు కూడా కావాలంటే కానీ చూస్ తెలుగు ఆల్సో. సో తెలుగు వీడియోస్లో నా యాడ్ చూపించండి అని మనం చెప్పాలి. సో నో, నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ పొలిటికల్ యాడ్స్. నేను ప్లాన్ చేయట్లేదు కూడా ఇక ముందు. సో యాడ్ రొటేషన్ అండ్ ఆల్. సో బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ చూపించండి అని చెప్తున్నా. యాడ్ స్కెడ్యూలింగ్ సో మీన్స్ ఏ ఏ టైమ్ ఆఫ్ ది డే, ఏ డేస్లో ఏ టైమ్ ఆఫ్ ది డేలో నా యాడ్ కనిపించాలి అనేది యూ కెన్ డిసైడ్. అండ్ దెన్ డివైసెస్. సో షో ఆన్ ఆల్ మన యాడ్ అనేది అన్ని డివైజెస్లో కనిపించాలా, లేదంటే ఓన్లీ స్పెసిఫిక్ డివైజెస్లో మాత్రమే కనిపించాలా? సో స్పెసిఫిక్ టార్గెటింగ్ ఫర్ డివైసెస్. సో ఇక్కడ మీకు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ టార్గెటింగ్ ఉంటుందండి. సో కంప్యూటర్స్లో కనిపించాలా, మొబైల్ ఫోన్స్లో కనిపించాలా, ట్యాబ్లెట్స్లో కనిపించాలా? సో కంప్యూటర్స్లో కనిపించద్దు అంటే యూ కెన్ సింప్లీ డిజేబుల్ దిస్ ఆప్షన్. ఇంకా ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మీన్స్ విండోస్ 11 వాడే వాళ్ళ కంప్యూటర్స్లో మాత్రమే నా యాడ్ చూపించు, లైక్ దాట్. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ రెస్ట్రిక్షన్స్. ఇంకా డివైస్ మోడల్స్ అంటే చాలా ఉన్నాయండి ఆండ్రాయిడ్లో. ఇప్పుడు రెడ్మీ, రియల్మీ, వన్ ప్లస్ అని చూడండి చాలా ఉన్నాయి. సో ఈ ఫోన్స్లో మాత్రమే నా యాడ్ చూపించు అలా. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీకు ఒక షాప్ ఉందనుకుందాం. సో మీరు అందులో ఐఫోన్ స్పేర్ పార్ట్స్ అమ్ముతారు. అలాంటప్పుడు మీరు మీ యాడ్ ఎవరు చూస్తే బెటరు? ఓన్లీ ఐఫోన్ వాడే వాళ్ళు చూస్తే సరిపోతుంది, అవునా? అలాగనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ యూ హ్యావ్ టు చూస్ ది టార్గెటింగ్. సో ఏ ఫోన్స్ వాడే వాళ్ళకి మీ యాడ్ కనిపించాలి, నెట్వర్క్స్ వైఫై వాడుతున్న వాళ్ళకి మాత్రమే మీ యాడ్ కనిపించాలా అలా. సో నాకు మొబైల్ డేటా వాడుతున్నా పర్లేదండి, నా యాడ్ కనిపించాలి. సో ఐఎమ్ నాట్ చూసింగ్ ఇట్ స్పెసిఫికల్లీ. ఓకే, సో దిస్ ఈస్ డివైస్ టార్గెటింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, సో స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్. సో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు నా యాడ్స్ రన్ అవ్వాలి. సో మార్చ్ 10th నుంచి ఏప్రిల్ 10th వరకు రన్ అవ్వాలి, లైక్ దట్ ఐఎమ్ చూసింగ్. ఓకే, అండ్ దెన్ కన్వర్షన్స్, కంటెంట్ ఎక్స్క్లూషన్స్. ఈ కన్వర్షన్స్ వీటి గురించి మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేస్తాము. కంటెంట్ ఎక్స్క్లూషన్. సో కంటెంట్ ఎక్స్క్లూషన్ అంటే ఏంటి అక్కడ ఆల్రెడీ చెప్తున్నాడండి. సో ఇట్ అలౌస్ అడ్వర్టైజర్స్ టు అవాయిడ్ షోయింగ్ దేర్ యాడ్స్ ఆన్ సర్టన్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్. సో ఒకవేళ అడ్వర్టైజర్ అంటే మనమే అండి, ఇప్పుడు అడ్వర్టైజ్ చేసేది మనమే కదా. ఒకవేళ మనం మన యాడ్ని ఈ వెబ్సైట్లో, ఇట్లాంటి వెబ్సైట్స్లో కానీ ఇలాంటి మొబైల్ యాప్స్లో కానీ చూపియద్దు అని మనం చెప్పొచ్చు అనమాట గూగుల్కి. సి ఆప్ట్ అవుట్ ఆఫ్ షోయింగ్ యువర్ యాడ్స్ ఆన్ కంటెంట్ దట్ డజంట్ ఫిట్ యువర్ బ్రాండ్. సో ఎందుకు ఇది ఇక్కడ చూపియొద్దు అని ఎందుకు చెప్తాం? అక్కడ ఏదన్నా అబ్సీన్ కంటెంట్ ఉంది, లైక్ పొలిటికల్ కంటెంట్, వైలెంట్ కంటెంట్, లైక్ పాన్ కంటెంట్, ఇలాంటి సైట్స్లో మనం యాడ్స్ కనుక చూపిస్తే మన రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో నో వన్ విల్ వాంట్ దట్, రైట్? సో మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ ఇప్పుడు ట్రాజిడీ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇట్లాంటి సైట్స్లో ఉన్న యాడ్ చూపించకు. సో ప్రొఫాలిటీ అండ్ రఫ్ లాంగ్వేజ్, సెక్షువల్లీ సజెస్టివ్, సో ఇలాంటి సైట్స్లో ఉన్న యాడ్ చూపించకు అని మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా పార్క్డ్ డొమైన్స్ అని ఇక్కడ అవుతుంది. బై డిఫాల్ట్ ఇది వీళ్ళు ఎనేబుల్ చేసేసారు. ఈ పార్క్డ్ డొమైన్ అంటే ఏంటి? సో పార్క్డ్ డొమైన్స్ కూడా నార్మల్ డొమైన్స్ ఏనండి, లైక్ www.digiready.in, www.crunchstories.in, ఇలాగనే అవి కూడా నార్మల్ డొమైన్సే. బట్ ది థింగ్ హియర్ ఈస్ దే ఆర్ రిజిస్టర్డ్ బట్ నాట్, బట్ దే డోంట్ హ్యావ్ ఎ యాక్టివ్ వెబ్సైట్ ఆన్ దేర్ థింగ్ అనమాట, ఆన్ దేర్ డొమైన్. సో ఐ రైట్ హియర్. ఓకే, so they are registered but they don't have an active domain. సో యాక్టివ్ వెబ్సైట్ అని చెప్పొచ్చు. సో యాక్టివ్ వెబ్సైట్ ఆన్ దట్ డొమైన్. సో వాళ్ళు కొన్నారు కానీ ఎట్లాంటి వెబ్సైట్ దాంట్లో డెవలప్ చేయలేదు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ రియల్ వెబ్సైట్
సో ఇట్ యూజువల్లీ డిస్ప్లేస్ యాడ్స్. సో ఒకసారి గూగుల్ డిస్ప్లే చేస్తూ ఉంటుంది, ఒకసారి వేరే వాళ్ళు ఎవరైనా యాడ్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు, లైక్ కమింగ్ సూన్ అని మెసేజెస్ కానీ అలా చూస్తారనమాట మీరు. సో వాటిని పార్క్ డొమైన్స్ అంటాం. అసలు అక్కడ వెబ్సైటే లేనప్పుడు యూజర్ అనేవాడు అక్కడికి వెళ్తే ఇంకా ఏం అసలు వెళ్ళిన ఏం యూజ్ ఉంటుందండి? ఊరికే యాడ్ చూడడానికి వెళ్తాడా? సో కంటెంట్ ఉంటేనే కదా యూజర్ అనేవాడు ఏదైనా యూట్యూబ్ ఛానల్ అయినా, వెబ్సైట్ అయినా, మొబైల్ యాప్ కైనా వెళ్ళేది. హీ నీడ్ సంథింగ్, రైట్? ఐ కరెక్ట్? Yes. సో మీకు కుదిరితే ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో కమింగ్ సూన్ అని కానీ, లేకుంటే ఆ, వేరే ఎవరైనా వేరే యాడ్ నెట్వర్క్ కానీ అట్లా యాడ్ చూస్తాను చూడండి. డొమైన్ ఈజ్ రిజిస్టర్డ్ బట్ స్టిల్ మేబీ అవైలబుల్ గెట్ దిస్ డొమైన్, ఇలా చూడండి. ఇలా ఇలా సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి సైట్స్ దే డోంట్ హ్యావ్ ఎనీ కంటెంట్. సో యూజర్ అనేవాడు వెళ్ళి అక్కడ ఏం చేయడు, అక్కడ యాడ్స్ చూపించినా మనకు వేస్ట్ ఆఫ్ టైం. సో సింప్లీ బై డిఫాల్ట్ అది ఎనేబుల్లో ఉంది, ఇక్కడ చూపించకండి ఇట్లాంటి సైట్స్లో. ఇంకా లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్. సో యూట్యూబ్లో లైవ్ చేస్తారు కదా, వాటిలో చూపియద్దా వద్దా? సో చూపియండి, ఇట్స్ ఓకే అంటున్నాను. ఎంబెడెడ్ యూట్యూబ్ వీడియోస్. ఎంబెడెడ్ అంటే కొంతమంది వెబ్సైట్లో యూట్యూబ్ వీడియోని ఎంబెడ్ చేస్తారండి. సో అట్లాంటప్పుడు చూపియాలా వద్దా, లైక్ దాట్. ఓకే. సో యూ కెన్ చూస్ వేర్ యూ వాంట్ టు షో యువర్ యాడ్స్. ఇక్కడ ఇదేంటంటే వేర్ వీ డోంట్ వాంట్ టు షో అవర్ యాడ్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. సో ఇట్లాంటి సిtes లో కాకుండా మిగతా అన్ని వాటిలో మీరు చూపించచ్చు, లైక్ దాట్ వీఆర్ సేయింగ్. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చండి. సో కంటెంట్ సూటబుల్ ఫర్ ఫ్యామిలీస్, ఇట్లాంటి వాటిలో చూపించకు. సో మోస్ట్ ఆడియన్స్ విత్ పేరెంటల్ గైడెన్స్, టీన్ అండ్ ఓల్డర్ ఆడియన్సెస్. ఓకే. సో డన్. సో నేను సెన్సిటివ్ కంటెంట్ ఒకటే చూస్ చేశాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. The budget. So here we are saying the budget for 1,000 impressions. So 1,000 times user కి కనపడితే మన యాడ్ చూపించు అని చెప్తున్నా. సో ఐఎమ్ గివింగ్ లైక్ సమ్ 1,000 రూపీస్ పర్ డే ఇంత స్పెండ్ చేయి అని చెప్తున్నాను నేను. ఓకే. సో అండ్ దెన్ వాట్ యు వాంట్ టు ఫోకస్ ఆన్. సో ఇంప్రెషన్స్ కదా, చూస్ వియబుల్ ఇంప్రెషన్స్. ఇదేంటంటే మన బిడ్డింగ్ టైప్. డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్లో బిడ్డింగ్ టైప్. వెన్ యూజర్ వ్యూస్ అవర్ యాడ్ విల్ బి చార్జ్డ్. అదే సోర్స్ నెట్వర్క్లో అయితే యూజర్ అనేవాడు క్లిక్ చేస్తేనే ఛార్జ్ అవుతుంది. యూజర్కి యాడ్ కనిపించినంత మాత్రాన గూగుల్ ఏం ఛార్జ్ చేయదు. ఇఫ్ ఈ క్లిక్స్ ఆన్ దట్ యాడ్ దెన్ ఓన్లీ విల్ బీ చార్జ్డ్. బట్ ఇక్కడ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్లో యూజర్ మన యాడ్ని చూస్తే మనకు ఛార్జ్ అవుతుంది అనమాట. నాకు ఇక్కడ నేను ఇంతవరకు ఇంప్రెషన్స్ గురించి చెప్పిన. వ్యూయబుల్ ఇంప్రెషన్ అంటే ఏంటి? సో వ్యూయబుల్ ఇంప్రెషన్ మీన్స్ ది యూజర్ హ్యాస్ సీన్ ది యాడ్ యాక్చువల్లీ. సో ఐ ఓపెన్ దిస్. సో ఇప్పుడు నేను ఈ యాడ్ చూసానండి. సో దిస్ ఈస్ ఎ వ్యూయబుల్ ఇంప్రెషన్. దిస్ ఈస్ ఆల్సో అన్ యాడ్, నేను ఇది చూసాను, దిస్ ఈస్ ఎ వ్యూయబుల్ ఇంప్రెషన్. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయకుండానే ఇప్పుడు కింద ఒక యాడ్ ఖచ్చితంగా వస్తుందండి, అవునా? సో ఇఫ్ ఐ స్క్రోల్ డౌన్ ఐ మే సీ ది యాడ్, అవునా? సో ఇప్పుడు చూడకుండానే ఇంప్రెషన్ అయిపోతుంది అది. చూడకుండానే చార్జ్ చేసేస్తే ఎట్లా గూగుల్? సో నేను కిందికి స్క్రోల్ చేసి యాడ్ని చూస్తే దెన్ ఇఫ్ గూగుల్ చార్జెస్ ది అడ్వర్టైజర్ దట్ ఈస్ ఫైన్. సో యూజర్ అనేవాడు నా యాడ్ని చూసిన తర్వాత గూగుల్ చార్జ్ చేస్తే ఓకే. అంతేగాని జస్ట్ సైట్ని ఓపెన్ చేసినంత మాత్రాన ఈ యాడ్ లోడ్ అయిపోయినంత మాత్రాన చార్జ్ చేస్తే అది మీనింగ్ లేదు కదా, అవునా? Yes. Right? So here, Yes. viewable impression means the ad was actually seen by the user but not just loaded on a web page. సో జస్ట్ యాడ్ వెబ్ పేజ్లో లోడ్ అయినంత మాత్రాన కాదు. సో యూజర్ అనేవాడు ఆ యాడ్ని చూస్తేనే చార్జ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ వ్యూయబుల్ ఇంప్రెషన్. సో కొంచెం బాగానే ఉంది కదా ఇది. రైట్, వ్యూయబుల్ ఇంప్రెషన్. రైట్. ఎంటర్ యువర్ వ్యూయబుల్ సిపిఎం. యువర్ వ్యూయబుల్ సిపిఎం మీన్స్ సో ఫర్ 1,000 ఇంప్రెషన్స్ మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు? ఇక్కడ టోటల్ పర్ డే నేను 1,000 రూపీస్ పే చేస్తా అంటున్నా. సో ఎవరైనా యూజర్, ఓకే, ఎవరైనా యూజర్ అంటున్నా. ఇఫ్ యూజర్ సీస్ మై యాడ్ ఫర్ 1,000 times దెన్ హౌ మచ్ ఐఎమ్ విల్లింగ్ టు పే, ఎంత పే చేయడానికి నేను రెడీగా ఉన్నా 1,000 times నా యాడ్ కనుక యూజర్స్ చూస్తే. రైట్, ఐఎమ్ సేయింగ్ 200 రూపీస్ పే చేస్తానని చెప్తున్నా. యూజువల్లీ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ మనము తక్కువ అమౌంట్స్తో కూడా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు అండి. మనమేం ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ పెట్టాల్సిన పని లేదు. సో ఈవెన్ ఇఫ్ యూ గో విత్ లోవర్ అమౌంట్స్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్. వన్స్ మీరు క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత రిజల్ట్స్ బట్టి మీరు బిడ్ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో మన కాంపిటీషన్ అండి.
అవునా? సో ఎస్సీఆర్పిలో మనం 7 యాడ్స్ మాత్రమే డిస్ప్లే చేయగలుగుతాం. సో ఆ టాప్ 7లో కనిపించాలంటే వేరే వాళ్ళతో అంతా కంపీట్ చేసి మన బిడ్డింగ్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కాంపిటీషను, సో అమౌంట్ ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఇక్కడ ఇందాక అది చెప్పింది కదా 3 మిలియన్ వెబ్సైట్స్ ఉన్నాయని. సో ఈ వెబ్సైట్లో కాకపోతే ఇంకో వెబ్సైట్లో కనపడుతుంది యాడ్, రైట్? దెర్ ఈస్ లెస్ కాంపిటీషన్ హియర్. సో ఎన్నో మిలియన్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సో మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, సో మిలియన్స్ ఆఫ్ మొబైల్ యాప్స్ ఉన్నాయి. సో ది కాంపిటీషన్ ఈస్ లెస్. సో కాంపిటీషన్ తగ్గితే మనం ఎంత పే చేస్తున్నాం అనేది కూడా తగ్గుతుందండి. అందువల్ల సో దిస్ ఈస్ సమ్వాట్ చీపర్ వెన్ కంపేర్ టు, అఫోర్డబుల్ అని కూడా చెప్పొచ్చు, అఫోర్డబుల్ వెన్ కంపేర్ టు సోర్స్ నెట్వర్క్ క్యాంపెయిన్. బట్ ఇది కన్వర్షన్స్ ఎక్కువ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మనకు ఒక కొత్త బిజినెస్ ఉంది, మనకు చాలా పాపులారిటీ కావాలి, బ్రాండింగ్ కావాలి, యూజర్స్ నా బిజినెస్ని గుర్తుపట్టాలి, అలా మీరు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ దిస్. దిస్ ఈస్ ది బెస్ట్ వన్. నెక్స్ట్, అండ్ దెన్ హియర్ కమ్స్ ది మెయిన్ పార్ట్, టార్గెటింగ్ అండి. సో ఐ స్కిప్ దిస్. టార్గెటింగ్. సో ఫస్ట్ వచ్చేసి ఆడియన్స్ సెగ్మెంట్స్. సో ఐ క్లిక్ హియర్, రైట్? సో యూ కెన్ సింప్లీ గో ఫర్ బ్రౌజ్. అండ్ దెన్ ఈ ఆడియన్స్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? సో ఇక్కడ నథింగ్ బట్ జనాలు, ఎట్లాంటి జనాలకి నా యాడ్ కనిపించాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూస్ చేస్తానండి. సో ఈ జనాలకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉండాలి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా యాడ్ చూపించు, సో వాళ్ళు పాస్ట్లో ఇట్లాంటి పనులు చేసి ఉండాలి, వాళ్ళ సర్చ్ హిస్టరీ లాగా ఉండాలి, ఇలా ఉంటే ఇట్లాంటి వాళ్ళకి నా యాడ్ చూపించు అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ హూ దే ఆర్. సో పేరెంటల్ స్టేటస్, వాళ్ళ పేరెంట్స్ అయి ఉండాలా? సో చూడండి, సో ఇప్పుడు ఒకవేళ కనుక మీరు ఏదైనా టాయ్ షాప్ ఉంది మీకు, సో ఎవరికి యాడ్స్ చూపిస్తారండి? పేరెంట్స్కే కదా చూపించాలి, అవునా? రైట్? Yes. లెట్స్ థింక్ దట్ యూ హ్యావ్ స్కూల్, యు ఆర్ రన్నింగ్ ఎ స్కూల్ ఆర్ ఎ కాలేజ్. ఎవరు డెసిషన్ తీసుకుంటారు ఏ స్కూల్లో మన కిడ్ చదవాలని? పేరెంట్స్ విల్ టేక్ ది డెసిషన్. సో యూ కెన్ చూస్ యర్. సో ఇట్లాంటి పేరెంట్స్కి నా యాడ్ చూపించు, లైక్ దట్ యూ కెన్ చూస్ యర్. అండ్ దెన్ మ్యారిటల్ స్టేటస్, సింగిలా, రిలేషన్షిప్, మ్యారీడా. సో ఇట్లాంటి వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా గిఫ్ట్ షాప్ ఉంది, వ్యాలంటైన్స్ డేకి అట్లా స్పెషల్ గిఫ్ట్స్ అలా మీరు ప్రిపేర్ చేస్తారు, యూ కెన్ చూస్ దెమ్, రైట్? సో ఇలాంటి వాళ్ళకి నా యాడ్ చూపించు, లైక్ దాట్. అండ్ దెన్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు నేను నా కోర్స్కి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా కదా, సో దే మస్ట్ హ్యావ్ ఎ బ్యాచులర్స్ డిగ్రీ అని చెప్తున్నా నేను. సో హోమ్ ఓనర్షిప్ స్టేటస్. సో ఒకవేళ కనుక మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అట్లా అయితే యూ కెన్ షో టు రెంటర్స్. సో రెంట్కి ఉండే వాళ్ళకి మీ యాడ్ చూపించుకోవచ్చు. అలా బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ టు చూస్ ది టార్గెటింగ్. సో ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్. సో వాళ్ళ యూజర్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో మీడియా చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ, మీరు ఒక్కటి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో మొబైల్ ఎంత, సోషల్ మీడియా, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్తున్నా నేను. ఓకే. సో ట్రాన్స్పోర్టేషన్, షాపర్స్. సో షాపర్స్ అంటే సో బాగా షాపింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ హాబీస్ చూడండి, వాళ్ళ బిజినెస్ ప్రొఫెషనల్స్కి యాడ్ చూపించు అని చెప్తాను నేను. సో బికాస్ దే మే వాంట్ టు లర్న్ డిజిటల్ మార్కెటింగ్, వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు గ్రో చేసుకోవాలనుకున్నా కూడా పనికి వస్తుంది. సో మీకు ఇక్కడ ఏమైనా దొరకకపోయినా సర్చ్ చేసుకోవచ్చు అండి, మీరు హ్యాపీగా సర్చ్ చేస్తే యూ కెన్ సీ దట్. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఉమెన్ గార్డెన్, దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి. సో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు దేని గురించి కావాలంటే దాని గురించి చూస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ కనుక మీకు ట్రావెల్ ఏజెన్సీ ఉంది, అలాంటప్పుడు వీ కెన్ చూస్ దెమ్ లైక్ దాట్. ఓకే. సో అండ్ దెన్ ఐ విల్ గో బ్యాక్. అండ్ దెన్ అఫినిటీ అయిపోయింది. దెన్ వాట్ దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ ఆర్ ప్లానింగ్. అంటే వాళ్ళు యాక్టివ్గా దేని గురించి సర్చ్ చేస్తున్నారు గూగుల్లో. సో ఫస్ట్ ఇన్ మార్కెట్ ఆడియన్స్. సో ఇన్ మార్కెట్ ఆడియన్స్ అంటే యాక్టివ్గా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్, దిస్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ యాక్టివ్లీ సర్చింగ్, కంపేరింగ్ ఆర్ ప్లానింగ్ టు బై సమ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో వీళ్ళు ఇది కొనాలనుకుంటున్నారు లేదంటే దీని గురించి సర్చ్ చేస్తున్నారు అని ఎట్లా తెలుస్తుందండి గూగుల్కి? గూగుల్ ట్రాక్స్ ఎవ్రీథింగ్. సో మన పాస్ట్ సర్చ్ హిస్టరీ మొత్తం గూగుల్ దగ్గర ఉంటుంది, అవునా? మన Yes. జీమెయిల్, మన మెయిల్కి ఎట్లాంటి మెయిల్స్ వస్తున్నాయి, సో వాట్ వీఆర్ బయింగ్, వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్, సో దేనికి సైన్ అప్ అవుతున్నాం, యూట్యూబ్లో ఎట్లాంటి వీడియోస్ చూస్తున్నాం,
సో గూగుల్ మ్యాప్స్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాం, సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ట్రాక్డ్. ఓకే. సో దీన్ని బట్టి గూగుల్ మనకి అడ్వర్టైజర్స్కి ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. సో ఏది కూడా యూజర్కి ఫ్రీగా రావట్లేదు, ఇండైరెక్ట్లీ దే ఆర్ గెయినింగ్ సమ్ బెనిఫిట్ బిహైండ్. ఓకే, వాళ్ళ వెనకాల నుంచి ఏదో ఒక బెనిఫిట్ వస్తుంటేనే వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు, రైట్? సో ఇన్ మార్కెట్ ఆడియన్స్ ఇక్కడ దేని గురించి వాళ్ళు చూడండి, వాట్ దే ఆర్ యాక్టివ్లీ రీసెర్చింగ్ ఆర్ ప్లానింగ్. సో గూగుల్లో దేని గురించి వీళ్ళు ఫ్రీక్వెంట్గా సర్చ్ చేస్తున్నారు అలాగా. సో నేను ఇప్పుడు మా బాబు కోసం బొమ్మల గురించి కానీ బట్టల గురించి కానీ సర్చ్ చేస్తూ ఉంటానండి. సో అలాంటివన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి అనమాట. సో బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, సో బిజినెస్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ఇది నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే వీటి గురించి సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి నా యాడ్ చూపించు, సో దే మే లెర్న్. ఇంకా ఎంప్లాయ్మెంట్, సో ఐఎమ్ చూసింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. సో ఎవరైనా జాబ్ కోసం సర్చ్ చేసే వాళ్ళకు నా యాడ్ చూపించని చెప్తున్నా, బికాస్ దే మే జాయిన్ మై కోర్స్ సో దట్ దే విల్ గెట్ ఎ జాబ్ అన్నట్టు. సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్. ఓకే. అండ్ దెన్ ఎడ్యుకేషన్, సో దేని గురించిన ప్రిపేర్ కావడానికి అట్లా చూస్తున్నారా? సో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎన్ ఐఏఎస్ అకాడమీ ఆర్ సంథింగ్ సమ్ అదర్ థింగ్, సో అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చండి. గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ సంథింగ్. సో చాలా ఉన్నాయండి, యూ కెన్ చూస్ ఎవ్రీథింగ్. సో ఇది దేనికి, ఇది ఎవరికి పనికి వస్తుందండి? రియల్ ఎస్టేట్ వాళ్ళకి అలాగా. సో స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్, మీకు జిమ్ ఉంది, యూఆర్ రన్నింగ్ ఏ జిమ్, దెన్ యూ కెన్ టార్గెట్ దెమ్. లైఫ్ ఈవెంట్స్, సో ఒకవేళ కనుక వాళ్ళు బిజినెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో స్టార్టింగ్ బిజినెస్ సూన్ ఆర్ రీసెంట్లీ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఐ వాంట్ టు టార్గెట్ దెమ్. సో జాబ్ చేంజ్ గురించి చూస్తున్నారు, ఐ ఆల్సో వాంట్ టు టార్గెట్ దెమ్. సో జాబ్ చేంజ్ అవుతున్నారంటే కరెంట్ జాబ్లో వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు, రైట్? సో అలాంటప్పుడు సో దే కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ దే కెన్ షిఫ్ట్ దేర్ కెరియర్ అన్నట్టు అలాగా. సో పర్చేసింగ్ ఏ హోమ్, మూవింగ్, సో రిటైర్మెంట్, యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్, ఇలా చాలా ఉన్నాయండి. సో యూ కెన్ చూస్ ఆల్ దీస్ ఆప్షన్స్. సో ఇన్ మార్కెట్ మీన్స్ యూజర్ అనేవాడు ఫ్రీక్వెంట్గా అంటే రీసెంట్గా దేని గురించి సర్చ్ చేస్తున్నాడు, వాడు ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళకి నా యాడ్ చూపించు అన్నట్టు. సో ఇప్పుడు నేనేం చూస్ చేసుకున్నా, హ్మ్? ఎవరైతే బిజినెస్ క్రియేషన్ గురించి సర్చ్ చేస్తున్నారో, ఎవరికైనా జాబ్ చేంజ్ గురించి ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్తున్నా. అండ్ దెన్ హియర్ హియర్ ఓన్లీ ఇంకొక ఆప్షన్ ఉందండి మనకి. సో ఇన్ మార్కెట్ ఈజ్ వన్ థింగ్, అండ్ దెన్ లైఫ్ ఈవెంట్స్. సో లైఫ్ ఈవెంట్స్ కూడా చూస్ చేసేస్తా కదా, డన్, బోత్ ఆర్ డన్. ఐ విల్ గో బ్యాక్ అండ్ దెన్ హియర్. సో హౌ దే హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ అవర్ బిజినెస్. సో ఇది రీమార్కెటింగ్ కిందకి వస్తుందండి. సో మన వెబ్సైట్కి ఏదైనా యూజర్ వచ్చాడు, వాళ్ళు ఏం చేశాడు మన వెబ్సైట్లో, సో అతనికి మనం మళ్ళీ యాడ్ చూపించాలా వద్దా, ఇదంతా కూడా రీమార్కెటింగ్ కిందకి వస్తుంది ఈ ఆప్షన్. దీని గురించి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడుకుందాం. అండ్ దెన్ కంబైన్డ్ ఆడియన్స్ సెగ్మెంట్స్. కంబైన్డ్ అంటే ఏంటి? సో హియర్ వీ కెన్ మిక్స్ డిఫరెంట్ టార్గెటింగ్ క్రైటీరియా. సో ఇక్కడ ఒక లాజిక్ ఉంటుందండి, అండ్ లాజిక్ అని. సో మనం చిన్నప్పుడు ఆర్ లాజిక్, అండ్ లాజిక్ అలా చదువుకునే ఉంటాం. సో ఈ టూ క్రైటీరియా మీట్ అవుతే వాళ్ళకి నా యాడ్ చూపించు, అలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది ఆప్షనల్ అనమాట. యూ కెన్ టార్గెట్ ఆర్ యూ మే నాట్, అది మీ ఇష్టం. సెకండ్ ఐ కెన్ గివ్ లైక్ సెగ్మెంట్ 1 అని అలా ఇస్తున్నాను నేను. సో చూడండి ఇక్కడ, సో వీ కెన్ మిక్స్ అవర్ టార్గెటింగ్. సో వీడు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ప్లస్ హీ షుడ్ బి సర్చింగ్ ఫర్ ఎ జాబ్ చేంజ్, అలాంటి వాళ్ళకు నా యాడ్ చూపించు, అలా చెప్పొచ్చు అనమాట మీరు. సి, సో రీసెంట్లీ స్టార్టెడ్ ఏ న్యూ జాబ్ ఆర్ స్టార్టింగ్ న్యూ జాబ్స్ ఆర్ ఎల్స్ జాబ్ చేంజ్, ఎవరికైతే జాబ్ చేంజ్ కావాలి అనుకుంటున్నారో. ఇంకా అండ్ దెన్ హీ మస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ టెక్నాలజీ ఆల్సో అని చెప్తున్నా. బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి, టెక్నాలజీ కూడా ఉండాలి అని చెప్తాను నేను. సో యూ మస్ట్ హ్యావ్ ఎ బ్యాచులర్స్ డిగ్రీ అండ్ దెన్ సో తనకి సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. సో ఇవన్నీ ఉంటే వీ కెన్ షో దెమ్ అవర్ యాడ్. సో ఇక్కడ నారో మీద క్లిక్ చేసి నేను చూస్ చేస్తాను, బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి అండ్ దెన్ సో టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అని చూస్ చేస్తున్నా. ఓకే.
సో రైట్, ఇప్పుడు 2 సెగ్మెంట్స్ క్రియేట్ అయ్యాయండి. మీరు గమనించారా? మస్ట్ ఆల్సో అండ్ ఇక్కడ అండ్ లాజిక్ యూస్ చేసి ఈ 2 పారామీటర్స్ మీట్ అయితేనే, మ్యాచ్ అయితేనే వాడికి యాడ్ కనిపిస్తుంది. అర్థమైందా అండి? Yes. Right? So here we are mixing different targeting criteria using AND logic, okay, to find users that fit our multiple conditions. ఈ మల్టిపుల్ కండిషన్స్ కి ఫిట్ అయ్యే యూజర్స్ కి మనం యాడ్ చూపి అని చెప్తున్నాం. సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్. నాకైతే అవసరం లేదండి, నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కస్టమ్ ఆడియన్స్ సెగ్మెంట్స్. ఇది కూడా మ్యాండేటరీ కాదు. సో యూ కెన్ క్రియేట్ ఏ కస్టమ్ సెగ్మెంట్. ఇక్కడ ఏంటంటే అండి, సో ఇక్కడ చెప్తా ఉంది కదా, ఒకసారి చదువుదాం అది ఏంటో. యూ విల్ ఆల్సో గెట్ అన్ ఐడియా. సో చూడండి, కస్టమ్ సెగ్మెంట్ బై ఇంక్లూడింగ్ పీపుల్ విత్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్, పర్చేజ్ ఇంటెన్షన్స్, గూగుల్ సర్చ్ టర్మ్స్ అండ్ మోర్. ఓకే. సో మన ఓన్గా మనము ఒక సర్టన్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేసి ఈ ఆడియన్స్కి మాత్రమే నా యాడ్ చూపించు అలా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో కస్టమ్ సెగ్మెంట్. సో సెగ్మెంట్ నేమ్ యూ కెన్ గివ్, చూడండి, పీపుల్ విత్ ఎనీ ఆఫ్ దీస్ ఇంట్రెస్ట్ ఆర్ పర్చేజ్ ఇంటెన్షన్స్. సో అంటే ఏంటి? సో ఎవరికైతే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉందో, కొనాలనే ఉద్దేశం ఉందో వాళ్ళకి చూపించండి అని అర్థం అనమాట. సో Okay. సింప్లీ గివింగ్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎవరైనా ఎక్కువగా సర్చ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ చూపిస్తున్నా వాళ్ళకి యాడ్ చూపించు అలాగా. సో హౌ టు స్టార్ట్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. సో హౌ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్. సో లర్న్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తాను నేను. సో డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్. సో దీని గురించి ఎవరైనా సర్చ్ చేస్తుంటే నా యాడ్ చూపించు అని నేను చెప్తున్నా. ఇక్కడ పక్కన యాడ్ అవుతూ వస్తుంటాయండి అవి. ఓకే. అండ్ దెన్ ఇంకా డిజిటల్ మార్కెటింగే కాకుండా, సో ఇక్కడ పైన యాడ్ అయితే వస్తున్నాయి సర్టిఫికేషన్ కోర్స్, డిప్లొమా. డిప్లొమా కాదు, సర్టిఫికేషన్ కోర్సెస్ అనా. అండ్ దెన్ ఐ కెన్ టార్గెట్ లైక్ జాబ్ చేంజ్ గురించి ఎవరన్నా సర్చ్ చేస్తున్నా, బెస్ట్ కెరీర్ చేంజ్ జాబ్స్. సో అది కూడా టార్గెట్ చేస్తున్నా. సో బికాస్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. అండ్ దెన్ ఇంకా బిజినెస్ క్రియేషన్ గురించి, ఆర్ బిజినెస్ మార్కెటింగ్ గురించి. సో బిజినెస్ ప్రమోషన్ కానీ అలా. ఓకే. సో ఇవి నేను టార్గెట్ చేస్తున్నాను. అలాగా యూ కెన్ చూస్. అండ్ నెక్స్ట్ థింగ్, పీపుల్ హూ సర్చ్డ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ టర్మ్స్ ఆన్ గూగుల్. సో ఎవరైనా సరే ఈ పర్టికులర్ టర్మ్స్ యూస్ చేసి సర్చ్ చేసి ఉంటే వాళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్పచ్చు అనమాట. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఎవరైనా సరే ఇలా సర్చ్ చేస్తుంటే వాళ్ళకు కూడా చూపించు. ఈ సర్చ్ టర్మ్స్ కనుక వాళ్ళు వాడుంటే షో దెమ్ మై యాడ్ అని చెప్తున్నా. సో డిజిటల్ మంక్ షార్ట్ కోర్స్ సంథింగ్. సో ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసినా సరే అది యాడ్ అయిపోతుంది. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ దట్ ఎగ్జాక్ట్ కీవర్డ్, యూ కెన్ క్లిక్ ఆన్ ఎంటర్, దట్ థింగ్ విల్ బి యాడెడ్. కింద, సో పీపుల్ హూ బ్రౌజ్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఇక్కడ మీరు కొన్ని యూఆర్ఎల్స్ ఇవ్వచ్చండి. సో యూ కెన్ గివ్ యర్ కాంపిటీటర్ యూఆర్ఎల్స్ ఆల్సో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ పర్టికులర్ వెబ్సైట్స్ గురించి సర్చ్ చేస్తున్నారో నా యాడ్ కూడా చూపించండి వాళ్ళకి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓడిఎంటీ ఇస్తున్నాను అండి. సో www.odmt.in. ఓకే. www.digitalnest.in. వీళ్ళందరూ నా కాంపిటీటర్స్ ఓ రకంగా చెప్పాలి అంటే. సో ఎవరైతే వీళ్ళ గురించి సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి నా యాడ్ కూడా చూపిస్తే ఐ మే బీ బెనిఫిటెడ్, దే మే జాయిన్ మై కోర్స్. అవునా? సో వాళ్ళు డిజిటల్ Okay. మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వీళ్ళ గురించి సర్చ్ చేస్తారు కదా, లైక్ దాట్. సో Yes. ఇంకా పీపుల్ హూ యూస్ టైప్స్ ఆఫ్ యాప్స్, ఎవరైతే ఇట్లాంటి టైప్స్ ఆఫ్ యాప్స్ వాడుతున్నారో వాళ్ళకు కూడా నా యాడ్ చూపించు. సో మీ ఇష్టం అండి. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా, ఇలా మీరు మీ ఓన్ ఆడియన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో యూ కెన్ డిజైన్ ది ఆడియన్స్ టు మ్యాచ్ యువర్ స్పెసిఫిక్ గోల్స్. సో లర్న్ డిజిటల్ మార్కెటింగ్ సంథింగ్ లైక్ దట్ యూ కెన్ చూస్. మీ ఇష్టం అండి. సో అప్పుడు ఈ పర్టికులర్ దీనికి, ఈ పర్టికులర్ టార్గెటింగ్కి రిలవెంట్గా ఉండే యూజర్స్కి మన యాడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో నేను ఇక్కడ ఆల్రెడీ
చూస్ చేసుకున్నాను ఆ టార్గెటింగ్ అనేది. సో ఎంతమంది ఫిమేల్కి కనిపించచ్చు, ఎంతమంది మేల్కి కనిపించచ్చు అని ఒక అంచనా చూపిస్తుంది అనమాట ఇక్కడ, రైట్? సో దీనికన్నా ఇక్కడ నేను స్పెసిఫిక్గా చూస్ చేసుకున్నది బెటర్ అండి. సో ఐఎమ్ గోయింగ్ విత్ దట్ థింగ్. అండ్ దెన్ యాడ్ టార్గెటింగ్. సో నెక్స్ట్ డెమోగ్రఫీస్. సో డెమోగ్రఫీస్ మీన్స్ ఏజ్ గ్రూప్, ఏజ్ అండ్ జెండర్. సో ఏ ఏజ్ వాళ్ళకి, ఏ జెండర్ వాళ్ళకి నా యాడ్ కనిపించాలి. ఫిమేల్, మేల్ అండ్ అన్నోన్ మూడు చేస్తున్నా. ఎందుకంటే సో నా కోర్స్ ఎవరు నేర్చుకున్నా నాకు హ్యాపీనే కదా. సో ఐ గెట్ సమ్ మనీ, ఐ ఎర్న్, రైట్? సో అన్నోన్ అంటే సో ఇట్ కెన్ బి మేల్, ఫిమేల్ ఆర్ థర్డ్ జెండర్. సో పీపుల్ ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయలేదో గూగుల్కి, వాళ్ళని ఇక్కడ అన్నోన్ అని ఇస్తారు అన్నమాట. అన్నోన్ అన్నంత మాత్రం థర్డ్ జెండర్ అని అర్థం కాదు. సో హియర్ దే ఆర్ ది పీపుల్ హూ డిడెంట్ రివీల్ దేర్ ఐడెంటిటీ టు గూగుల్. సో ఇప్పుడు మనం ఫేస్బుక్లో మనం మేల్ అని మెన్షన్ చేస్తాం, ఆర్ ఫిమేల్ అని మెన్షన్ చేస్తాం కదా, అలా వాళ్ళు ఎక్కడ ఓపెన్ అప్ అవ్వలేదు. ఏ ఏజ్ వాళ్ళకి టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను 35 to 44 వరకు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే సో 44 తర్వాత దే మే హ్యావ్ ఇంట్రెస్ట్ ఆర్ దే మే నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు లర్న్. అందువల్ల సో దిస్ ఇస్ ఎనఫ్ ఐ థింక్. అండ్ దెన్ పేరెంటల్ స్టేటస్. సో ఇట్స్ ఓకే, ఎనీ వన్ కెన్ లర్న్. సో నాకు ఎవరైనా ఓకే అండి. సో ఇఫ్ యు ఆర్ ఎ కైండ్ ఆఫ్ స్కూల్, మీకు ఒక స్కూల్ ఉంది, మీ స్కూల్ రన్ చేస్తున్నారు, స్కూల్ని ప్రమోట్ చేద్దాం అనుకున్నారు, అప్పుడు యూ హ్యావ్ టు టార్గెట్ మెయిన్లీ పేరెంట్స్. సో పేరెంట్స్ కాని వాళ్ళకి మీ యాడ్ చూపిస్తే ఏం లాభం? ఏం లాభం లేదు కదా అలాగా. సో Yes. బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ యూ హ్యావ్ టు చూస్. ఇంకా హౌస్ హోల్డ్ ఇన్కమ్, ఇట్స్ ఓకే అండి, నాకేం ప్రాబ్లం లేదు. హౌస్ హోల్డ్ ఇన్కమ్తో ఎంత ఉన్నా పర్లేదు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, దెన్ టాప్ ఇన్కమ్స్ చూస్ చేసుకుంటే బెటర్. ఎందుకు? అంత హౌస్ అనేది చిన్న థింగ్ కాదు, దే షుడ్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఇట్, రైట్? సో కొంచెం టాప్ ఇన్కమ్స్ చూస్ చేసుకోండి, మరీ లోయర్ కాకుండా. వన్స్ డన్ యూ క్లిక్ ఆన్ డన్. సో వీటికి నేను డన్ క్లిక్ చేయండి, మర్చిపోవద్దండి. డన్ క్లిక్ చేస్తేనే యాడ్ అవుతుంది అనమాట. సో డెమోగ్రాఫిక్స్ యాడ్ అయిపోయినాయి. సో అండ్ దెన్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ మీన్స్ Yes. Yes. సో ఏ వెబ్సైట్స్, యాప్స్, వీడియోస్ మనం ఇచ్చిన కీవర్డ్స్కి రిలవెంట్గా ఉండే కంటెంట్ ఉన్నాయో వాటిలో కనిపిస్తుంది అనమాట. సో Okay. ఐ గో ఇన్. సో ఐ కెన్ గివ్ సమ్ కీవర్డ్స్ లైక్ సో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ కీవర్డ్స్ గురించి ఏ వీడియోస్లో కానీ, వెబ్సైట్స్ కానీ ఏమైనా డిస్కషన్స్ ఉంటే వాటిలో చూపియండి అని చెప్తున్నా. సో ది వెబ్సైట్స్, వీడియోస్ ఆర్ యాప్స్ దట్ ఆర్ రిలవెంట్ టు దీస్ కీవర్డ్స్, దట్ ఆర్ సంథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ దీస్ కీవర్డ్స్, అట్లాంటి వాటిలో మన యాడ్స్ కనిపిస్తాయి. అండ్ దెన్ జాబ్ చేంజ్, జాబ్ ఆపర్చునిటీస్, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నా. చూపించండి అని చెప్తున్నా. ఇంకా బిజినెస్ ప్రమోషన్. Okay, so once you are done, scroll down. So choose this. So only show ads on web pages, apps, and videos related to these keywords. సో ఈ కీవర్డ్స్కి రిలవెంట్గా ఉండే వీటిల్లో చూపించు అని చెప్తున్నాం. అండ్ దెన్ డన్. టార్గెటింగ్ టాపిక్స్. సో సిమిలర్ టు కీవర్డ్స్ అండి. టాపిక్స్ అంటే సో వీ షో అవర్ యాడ్స్ ఆన్ వెబ్సైట్స్, యాప్స్ అండ్ వీడియోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు దిస్ స్పెసిఫిక్ టాపిక్స్. సో ఈ టాపిక్స్ గురించి ఉండే వాటిలోనే చూపించండి అని చెప్తున్నాను నేను. సో వీ కెన్ చూస్ అగైన్, ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా ఇలా సర్చ్ కూడా చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇలా కూడా మీరు సర్చ్ చేయొచ్చు హ్యాపీగా. సో చూపించేస్తుంది ఇక్కడ. సో బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్, సో బ్రాండ్ మేనేజ్మెంట్ గురించి, మార్కెటింగ్ గురించి, సో అండ్ దెన్ పబ్లిక్ రిలేషన్స్, సేల్స్. ఓకే, సో వీటి గురించి డిస్కస్ చేస్తుంటే చూపియండి అలా. వెబ్ సర్వీసెస్, ప్లాట్ఫామ్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. చూడండి సింపుల్గా ఎంత బాగా సిమిలారిటీస్ అని ఇచ్చేసింది. జాబ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్, సో లైక్ దాట్. సో నా ఐల్ రిమూవ్ దిస్. ఇంకా ఏమన్నా ఉన్నా చూసుకోండి మీరు, ఇంకా ఏమన్నా ఉన్నా ఐ కెన్ చూస్. సో హాబీస్ అండ్ లీజర్ ఏమన్నా ఉన్నాయి వాళ్ళకి. సో దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో సర్చ్ ఇంజిన్స్ మీద డిస్కషన్స్ ఉండే వాటి మీద చూపించండి.
సో ప్రతి ఒక్కటి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అండి. సో యూ హ్యావ్ టు టార్గెట్ అకార్డింగ్ టు యువర్ బిజినెస్, సింపుల్. సో నాకైతే ఇది చాలు. నథింగ్. కంప్యూటర్స్లో కూడా ఏమైనా ఉన్నాయేమో చూస్తాను నేను. సో హార్డ్వేర్ అండ్ ఆల్ దే డోంట్ రిజెంబల్. నా దానికి సంబంధం లేదు అండి నా బిజినెస్కి. సో ఐఎమ్ నాట్ చూసింగ్ దమ్. సో అండ్ సింప్లీ క్లిక్ ఆన్ డన్. నెక్స్ట్, ప్లేస్మెంట్స్. సో ఎక్కడ నా యాడ్ కనిపించాలి? సో ఏ వెబ్సైట్స్లో, ఏ మొబైల్ యాప్స్లో, ఏ వీడియోస్లో ఆర్ ఏ యూట్యూబ్ ఛానల్స్లో నా యాడ్ కనిపించాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేయొచ్చు అనమాట. సో వెబ్సైట్స్, వీడియోస్ ఆర్ యాప్స్ వేర్ యూడ్ లైక్ టు షో యువర్ యాడ్స్. సో మనం ఇక్కడ చూస్ చేసుకున్న వాటిలో మాత్రమే మన యాడ్ అనేది కనిపిస్తుంది. So your ad can appear on any YouTube or display network placements that match your targeting. Add specific placements to narrow your targeting. Narrow means, సో బ్రాడ్ అంటే ఎక్కువ మందికి చూపిస్తుంది, నారో తక్కువ. అంటే Yes. తక్కువ. తక్కువ మందికి చూపిస్తుంది అనమాట. సో మనకు తక్కువ మందికి చూపిస్తున్నామా, ఎక్కువ మందికి చూపిస్తున్నామా అనేది మ్యాటర్ కాదు. మన రిలవెంట్ ఆడియన్స్కి మనం చూపిస్తున్నామా లేదా అనేది మ్యాటర్ అండి. సో నారో అయిపోతా ఉంది, తక్కువ మంది ఆడియన్స్కి యాడ్ కనిపిస్తుందేమో అని డోంట్ ఫీల్ లైక్ దాట్. సో రిలవెంట్ వాళ్ళకి చూపించడం అనేది ఇంపార్టెంట్. ఎవరెవరికో సంబంధం లేని వాళ్ళకి చూపించే కన్నా రిలవెంట్గా ఉండే వాళ్ళకి చూపించుకోండి. సో యూ కెన్ గివ్ హియర్ ది యూఆర్ఎల్ ఆల్సో. సో ఈ వెబ్సైట్లోనే చూపించు అని మీరు యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చండి కావాలంటే. సో ఐ విల్ ట్రై దిస్. అట్లా ఆ యూఆర్ఎల్ ఎలా ఉండాలి? సో దే షుడ్ బి ఏ పార్ట్నర్డ్ వెబ్సైట్. సో ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తుందండి, దే ఆర్ పార్ట్నర్డ్ విత్ గూగుల్, యాడ్స్ బై గూగుల్, రైట్? సో పార్ట్నర్ అయ్యారు కాబట్టి ఐ కెన్ షో ఆన్ దాట్. అలాగా యూ కెన్ షో అనమాట. సో యూ కెన్ గివ్ దాట్. సో సమ్ టైమ్స్ కనిపించవచ్చు. ఓడిఎంటీ అని సర్చ్ చేస్తామేమో చూద్దాం. సో యూట్యూబ్ ఛానల్స్ కానీ ఆర్ ఎల్స్ యూట్యూబ్ వీడియోస్లో ఏమైనా ఉందేమో చూద్దాం. సో ఇట్స్ ఓకే, నాట్ దేర్. సో యూ కెన్ సింప్లీ చూస్ వెబ్సైట్స్, డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ ఏమైనా ఉన్నాయా. సో ఈ వెబ్సైట్స్లో చూపించు అలా మీరు చెప్పొచ్చు అనమాట. సో యూ కెన్ చూస్ ఏ కాంపిటీటర్ సైట్స్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ దేర్. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ నేను మళ్ళీ సర్చ్ చేస్తాను. దట్ ఈస్ నాట్ షోయింగ్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ హియర్. సో మై ఛానల్ ఈస్ నాట్ పార్ట్నర్డ్ విత్ గూగుల్ ఎనీవే. సో కనిపించట్లేదు, ఇట్స్ ఓకే. సో ఐ చూస్ లైక్ మీరు పర్టికులర్ సాంగ్ అలా కూడా ఇవ్వచ్చు అంటండి, వీడియో ఐడి కూడా ఇవ్వచ్చు అండి ఇక్కడ. సో చూద్దాము, నేను యూట్యూబ్లోకి వెళ్ళి ఏమన్నా తీసుకొని వస్తాను. I'll say like copy link address and then I'll paste it here. No enter something. Okay, no matching results. It's okay, మనం చూస్ చేసుకోవడమే బెటర్ అండి అలా అయితే. సో డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ ఎన్ని ఉన్నాయి? డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అని కొడతా. సో ఎవరైనా ఈ వీడియోస్ కానీ ఈ ఛానల్స్ కానీ చూస్తుంటే వాళ్ళకి చూపించండి. సో ఇప్పుడు వచ్చిందండి ఓడిఎంటి చూడండి. సో ఇక్కడ వీటిలో చూపించు, వీటిలో చూపించు. సో ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు యూజర్స్కి మన యాడ్ కనిపిస్తుంది అనమాట. సో స్మార్ట్ తెలుగు, లైక్ దాట్ యూ కెన్ చూస్. డన్. సో ఈ యూట్యూబ్ ఛానల్స్లో చూపి, సో ఇప్పుడు ఓన్లీ ఈ యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే మన యాడ్ కనిపిస్తుంది. ఈ యూట్యూబ్ వీడియోస్లో కావాలన్నా సరే యూ కెన్ చూస్. సో చూడండి ఇలా. ఓకే, సో లైక్ దాట్. సో బట్ మీరు కొన్ని ఎక్కువ చూస్ చేసుకోండి. మరీ తక్కువ వీడియోస్ చూస్ చేసుకున్నారనుకోండి, ఆ 5 వీడియోస్లోనే మన యాడ్ కనపడాలి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు పే కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎవరు ఎక్కువ పే చేస్తే వాళ్ళ యాడ్ అక్కడ కనిపిస్తుంది అనమాట. సో చూస్ మోర్ యాప్స్. సో నేను ప్రస్తుతానికి ఏదో చూస్ చేసుకుంటున్నా, మీరు చూస్ చేసేటప్పుడు ప్రాపర్గా చూస్ చేసుకోండి. ఓకే, సో యాప్ కేటగిరీస్ అంటే మళ్ళీ దాంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి కదా, టెక్నాలజీ రిలవెంట్ ఉంటాయి, ఫుడ్ రిలవెంట్ ఉంటాయి, అలాగా యూ కెన్ చూస్. సో నేనైతే ఇవి చూస్ చేసుకున్నా. సో ఇఫ్ యూ డోంట్ చూస్ ఎనీథింగ్, సో ఎట్లాంటి ప్లేస్మెంట్స్ కనుక మీరు చూస్ చేసుకోకపోతే గూగులే డిసైడ్ చేస్తుందండి ఎక్కడ మన యాడ్ చూపించాలి అనేది. సో హౌ ఇట్ డిసైడ్స్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ టార్గెటింగ్. సో మనం ప్రీవియస్గా ఏ లొకేషన్ వాళ్ళకి కనపడాలి, ఏ టాపిక్స్ రిలవెంట్, ఏ కీవర్డ్స్ రిలవెంట్ ఉండాలి, అట్లా అన్నీ చూస్ చేసుకున్నాం కదా టార్గెటింగ్. సో దాన్ని బేస్ చేసుకొని ఆ, ఏ ప్లేస్మెంట్స్లో అంటే ఏ వీడియోస్లో, ఏ యూట్యూబ్ ఛానల్స్లో, ఏ వెబ్సైట్స్లో, యాప్స్లో నా యాడ్ అనేది కనపడాలని గూగులే డిసైడ్ చేస్తుంది అన్నమాట.
Done. And then optimize targeting is on. It's okay. I'll click on next. సో చూడండి, రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్, దీన్ని ఇన్ షార్ట్ ఆర్డిఏ అని కూడా అనొచ్చండి. సో ఆర్డిఏ, రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్ మీన్స్ గూగులే ఆటోమేటిక్గా మనం ఏదైనా ఇస్తే సో దాని సైజు, అపియరెన్సు, ఫార్మాట్ అవన్నీ కూడా డిఫరెంట్ వెబ్సైట్స్లో, యాప్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఫిట్ అయ్యేలాగా సెట్ చేసుకుంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. చూడండి, సో ఇప్పుడు వీళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారనుకుందాం, ఇదే దాని బ్యానర్ యాడ్గా, రెక్టాంగులర్ యాడ్గా, అండ్ దెన్ స్కై స్క్రేపర్ యాడ్గా, ఆర్ఎల్స్ వైట్ స్క్రేపర్గా, ఇన్లైన్ రెక్టాంగిల్గా, ఇట్లా వేరియస్ ఫార్మాట్స్లో గూగులే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆర్డిఏ, రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్. సో ఐ గో బ్యాక్ టు గూగుల్ యాడ్స్. సో మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి. సో హెచ్టిటిపిసి ఇవ్వలేదు, అందుకని అలా చూపిస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోయింది చూడండి. నా బిజినెస్ నేమ్, డిజిరెడీ, ఇవన్నీ ప్రాపర్గా ఇవ్వండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మీ యాడ్లో కనిపిస్తాయి అనమాట మీకు. సో ఇమేజెస్ యూ కెన్ యాడ్ అప్ టు 15 ఇమేజెస్ అనమాట. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ గెట్ ఇమేజెస్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ ఆల్సో. చూడండి, మన వెబ్సైట్ నుంచి అది కొన్ని ఇమేజెస్ తెచ్చేసుకుంది. లేదు కాదు అంటే కెన్ ఆల్సో అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అన్నట్టు. ఓకే, యూ కెన్ అప్లోడ్. ఐ విల్ చూస్ ఇట్ ద లోగో. సో ప్రస్తుతానికి లోగో చూస్ చేసేస్తాను నేను. లోగో డన్, అండ్ దెన్ యాడ్ మోర్. ఐ విల్ గో బ్యాక్. సో ప్రాపర్గా ఏదైనా బిల్డ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం అన్ని ఫార్మాట్స్లో ఇవ్వకపోయినా మనం ఇచ్చిన యాడ్స్లోనే డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది క్రియేట్ చేసుకుంటుందండి అది. సో అప్ టు మనం మ్యాక్సిమం 15 ఇమేజెస్ వరకు, క్రియేటివ్స్ వరకు ఇవ్వచ్చంట. సో ఐ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో సజెస్టెడ్ ఇమేజెస్, అండ్ దెన్ మన యూఆర్ఎల్ నుంచి ఇవి తెచ్చుకున్నాను అని చెప్తా ఉంది ఇది. లోగోస్, యూ కెన్ గివ్ యర్ లోగో. సో ఇందాక పర్పండ దానికి ఇచ్చేసాను. ఇట్స్ ఓకే, ఐల్ సేవ్. అండ్ దెన్ వీడియోస్, సో 30 సెకండ్స్ వరకు ఇవ్వండి అని చెప్తా ఉందండి. అంతకన్నా ఎక్కువ ఉంటే బెటర్గా వర్క్ అవ్వకపోవచ్చు అని చెప్తా ఉంది. యూ కెన్ అప్లోడ్ వీడియోస్ ఆల్సో అండ్ గివ్ ఏ ప్రాపర్ హిట్ లైన్. సో బిల్డ్ యువర్ కెరియర్. నేను ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ 30 క్యారెక్టర్స్ వరకే. బిల్డ్ యువర్ కెరియర్, డిజిటల్ మార్కెటింగ్. సో ఇలా మీరు ఇవ్వచ్చు హెడ్లైన్స్, మల్టిపుల్ హెడ్లైన్స్, అండ్ దెన్ గివ్ ఏ లాంగ్ హెడ్లైన్. 90 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు అంటండి. సో ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో 20% ఆఫర్ ఉంది, 30% ఆఫర్ ఉంది, లిమిటెడ్ సీట్స్ అవైలబుల్, ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డిస్క్రిప్షన్స్. సో స్టార్ట్ లెర్నింగ్ ఎట్ యర్ కన్వీనియన్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, బిల్డప్ యువర్ స్కిల్స్. ఇదంతా ఎక్కడి నుంచి తెస్తుంది? నా వెబ్సైట్ నుంచి తెచ్చుకుందండి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ ఇట్ ఆన్ యువర్ ఓన్, మీ ఓన్గా కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. మీకు రావట్లేదు, మీ కాంపిటీటర్ యాడ్స్ చూడండి, లేదంటే చాట్ జీపీటీని కూడా మీరు వెళ్ళి అడగండి. నేను దీని గురించి ఒక డిస్ప్లే నెట్వర్క్ యాడ్ క్రియేట్ చేస్తున్నాను, సో దీనికి నాకు హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్ ప్రిపేర్ చేసి ఇవ్వు. యూ కెన్ ఆస్క్ దట్. అండ్ దెన్ అడిషనల్ ఫార్మాట్ ఆప్షన్స్. సో ఇట్స్ ఓకే. సో ఆటో జనరేటెడ్ వీడియో తీసుకుంటుందంట. సో మన ఇమేజెస్ నుంటే ఆటో ఆటో జనరేట్ చేసుకుంటుంది వీడియో అనేది. సో కాల్ టు యాక్షన్ టెక్స్ట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో ఐల్ గివ్ కాంటాక్టర్స్, ఇంగ్లీషే వాడుతున్నా. ఓకే, సో కాంటాక్టర్స్ అని నేను ఒక కాల్ టు యాక్షన్ బటన్ యాడ్ చేశాను. సో కస్టమ్ కలర్స్ అంటే మనం స్పెసిఫై చేసిన కలర్స్లోనే యాడ్ కనిపిస్తుంది. సో అలా కాదు, నువ్వు ఏ కలర్స్ అయినా చూస్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకు? సో మన యాడ్కి ఏది సూట్ అవుతుందో అదే పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మన యాడ్ ఎలా కనిపిస్తుందని చూపిస్తా ఉంది చూడండి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. సో జీమెయిల్లో ఎలా కనిపిస్తూ ఉంది, అండ్ దెన్ యూట్యూబ్లో ఎలా కనిపిస్తూ ఉంది అనేది అంతా కూడా ఇక్కడ మీకు ప్రివ్యూ మోడ్లో కనిపిస్తుంది అన్నమాట. సో డిస్ప్లే వర్క్లో ఇలా కనిపిస్తుంది అన్నమాట. చూడండి డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, హెడ్డింగ్ ఎలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ అపియర్స్. ఓకే, సో డిఫరెంట్ సైజెస్లో ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తామని చూడండి అది.
జీమెయిల్ ఎలా అపేర్ అవుతుంది? సో జీమెయిల్లో క్లోజ్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది, అంటే ఓపెన్ అయినప్పుడు మన ఇమేజ్ కనిపించి ఇలా కనిపిస్తుంది కాంటాక్టర్స్ అని. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్డ్, సో ఇలా కనిపిస్తుంది, రైట్? అండ్ దెన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ అనేది వీడియో కింద ఒక బ్యానర్ లాగా అలా కనిపిస్తాయండి యూజువల్గా. సో దే విల్ నాట్ బీ లైక్ వీడియో ప్లేయింగ్. సో యూట్యూబ్లో మనం చూసే వీడియో అనేది వీడియో యాడ్స్ కిందకి వెళ్తుంది, అది డిస్ప్లే నెట్వర్క్ యాడ్ కాదు. సో ఇలా ఉంటుందండి డిస్ప్లే నెట్వర్క్ యాడ్. మోస్ట్లీ ఇలా ఉంటే అది డిస్ప్లే నెట్వర్క్ యాడ్ అన్నట్టు. ఇలా ఉన్న వీడియో కింద సపరేట్గా ఎక్కడైనా కనిపించినా అది డిస్ప్లే నెట్వర్క్ యాడ్. సో యూట్యూబ్లో వీడియో యాడ్స్ చూస్తాం మనం, అవి డిస్ప్లే నెట్వర్క్ యాడ్స్ కాదు. క్లియర్? క్లియర్ టిల్? Yes. రైట్. Yeah. సో ఐ క్లోజ్ దిస్. సో ఇది ఎందుకో ప్రివ్యూ ఇక్కడ ఉందండి ప్రివ్యూ. చూడండి ఎక్కడో కనిపిస్తుంది, చూడండి వీడియోలో కనిపించదు, వీడియో కింద ఎక్కడైనా ఇట్లా యాడ్ అట్లా కనిపిస్తే అది డిస్ప్లే నెట్వర్క్ యాడ్ అన్నట్టు. Now simply you can click on create ad. If you want to create a new ad, you can also do that. సో ఇక్కడ మీకు రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్ కావాలా, నార్మల్ డిస్ప్లే యాడ్స్ కావాలని అడుగుతుందండి. సో ఒకవేళ మీరే వేరియస్ డైమెన్షన్స్లో యాడ్స్ కనుక అప్లోడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ చూస్ దిస్. రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్ అంటే సో ఆప్టిమైజ్డ్ యాడ్ అండ్ టెస్ట్ అండ్ కంబైన్స్ యర్ అసెట్స్. సో గూగులే యాడ్ని ఆప్టిమైజ్ చేసుకుంటుంది. వేరియస్ ఆప్టిమైజ్ అంటే వేరియస్ సైజెస్లో సెట్ చేసుకుంటుంది అనమాట. మొబైల్ వ్యూలో ఏ సైజెస్ ఉండాలి, డెస్క్టాప్ వ్యూలో ఎలా ఉండాలి అన్ని 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 అది సెట్ చేసుకుంటుంది. అలా కాదనుకుంటే యూ కెన్ చూస్ ఆన్ అప్లోడ్ డిస్ప్లే యాడ్స్ అండ్ దెన్ అండ్ యూ కెన్ గివ్ ఎవ్రీథింగ్. సో www.dgready.in మీరే వేరియస్ ఫార్మాట్స్లో మీ యాడ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో అండ్ దెన్ సో ఇక్కడ మీకు చూస్ ఫైల్స్ టు అప్లోడ్ అని ఉంది చూడండి, ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇది చూపించు, ఇది చూపించు, ఇది చూపించు, ఇది చూపించు, అలాగా యూ కెన్ అప్లోడ్. సో కాకపోతే ఇందాక చూపించాను కదండి brief.aలో ఇట్లా ఫార్మాట్స్ ఇస్తే బెటర్ అనమాట. నేను ఏదో ఊరికే ఇప్పుడు చూపించాలి కాబట్టి అలా ఇస్తున్నా. సో ఈ డౌన్లోడ్ దెమ్, క్రియేట్, డౌన్లోడ్ దెమ్ అండ్ అప్లోడ్ దెమ్. హియర్. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ యూజ్ a different URL for mobile, you can give it. So support the sizes and formats. So before uploading the content, make sure that you have all the necessary legal rights to distribute it. అంటే వేరే వాళ్ళది ఎవరిదో మీరు ప్రమోట్ చేయకండి అని చెప్తా ఉంది. ఇంకోటి చూడండి, యాడ్ ఈస్ లెస్ దాన్ 150 KB. సో కొన్ని యాడ్స్ అప్లోడ్ అవ్వలేదని కూడా చెప్తా ఉన్నాండి. ఎందుకు? యాడ్ ఫార్మాట్ కరెక్ట్గా లేదు, యాడ్ సైజ్ కరెక్ట్గా లేనందువల్ల కూడా కొన్నిసార్లు అప్లోడ్ అవ్వవు. సో మీరు ఈ టూల్ అనేది యూస్ చేసి, ఏ టూల్ యూస్ చేసి ప్రాపర్ ఫార్మాట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్స్ యూ కెన్ గో టు క్యాన్వా అండ్ యూ కెన్ క్రియేట్. వద్దు ఇదంతా హెడ్ఏక్ నాకు వద్దు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో విత్ రెస్పాన్సివ్ డిస్ప్లే యాడ్. గూగులే అంతా కూడా సెట్ చేసుకుంటుంది అనమాట. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీరు అంతా కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఏమేమి టార్గెటింగ్ చేస్తున్నారు అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయండి. సో యూ కెన్ సీ హియర్ ఎవ్రీథింగ్. సో వన్స్ యూ ఆర్ ఓకే విత్ ఇట్, యూ కెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. క్యాంపెయిన్ రివ్యూ. ఇక్కడ ఏదో బడ్జెట్ అండ్ బిడ్డింగ్ ఏదో ఇష్యూ, 1000 రూపీస్ ఇచ్చాను. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ప్రణీత ప్లీజ్ కన్ఫర్మ్. Yeah, 1 second. సో 87. Okay. సో మాటికి అడుగుతూనే ఉంటుంది ఈ మధ్య అందుకని. సో బడ్జెట్ అండ్ బిడ్డింగ్ నేనైతే కరెక్ట్గానే ఇచ్చానండి, నో ఇష్యూస్. సో మీరు సింపుల్గా క్లోజ్ చేసి తర్వాత కూడా పబ్లిష్ చేయండి. ఒక్కోసారి సమ్ ఇష్యూస్ విత్ దిస్ ప్లాట్ఫామ్ ఆల్సో. సో ఇక్కడ పబ్లిష్ క్యాంపెయిన్ అని ఇందాక ఒక ఆప్షన్ వచ్చింది కదా, అలా వస్తుంది అనమాట. అదేనా? సో ఇక్కడ వచ్చిందండి. ఓకే. టాస్క్ లేదు. సో ఒకసారి ఎర్రర్ చూపిస్తుంది అంటే మీకు తక్కువ బడ్జెట్ పెడుతున్నారని కూడా ఎర్రర్ చూపించండి అండి. డోంట్ వరీ. సో మీ తక్కువ బడ్జెట్తో కూడా మీరు యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత యూ డిసైడ్ వెదర్ టు ఇంక్రీజ్ బడ్జెట్ ఆర్ నాట్. మీకు అంటూ ఒక ఇది ఉంటుంది కదా, ఒక లైన్ ఉంటుంది కదా, సో ఎంత స్పెండ్ చేయగలుగుతానని, దాన్ని బేస్ చేసుకొని మీరు చూడొచ్చు అనమాట. సెటప్ ఏ గూగుల్ ట్యాగ్ అండ్ ఆల్ ఇస్ నాట్ నెససరీ, విల్ డిస్కస్ దట్ లేటర్. ప్రస్తుతానికి మన క్యాంపెయిన్ క్రియేట్ అయిందో లేదో మనం చూద్దాము. So I'll go to campaigns, then campaigns.
ఓకే, సో హైదరాబాద్ డిస్ప్లే మన యాడ్ అనేది క్రియేట్ అయిపోయింది. క్లియర్ టిల్ నా? సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్. సో అగైన్ ఐఎమ్ సేయింగ్, ఈ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ అనేది బ్రాండ్ అవేర్నెస్కి, పాపులారిటీ పెంచుకోవడానికి, ఇమీడియట్గా నా బిజినెస్ గురించి చాలా మందికి తెలవాలి అనుకుంటే డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్ బాగా పనిచేస్తుందండి. ఏ బిజినెస్ అయినా సరే, స్విగ్గీ అయినా, జొమాటో అయినా, లేదంటే అమెజాన్ అయినా, ఫస్ట్లో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయినారు? బికాస్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో 10 సార్లు టీవీలో కానీ, ఫోన్లో కానీ ఎక్కడన్నా వాళ్ళ గురించి చూస్తే, నెక్స్ట్ టైం వాళ్ళ గురించి మనం ఎక్కడన్నా విన్నాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఓకే, నేను వీళ్ళ గురించి విన్నాను, వీళ్ళది ఒక బ్రాండే, వీళ్ళు నాకు తెలుసు, నాకు ఫీలింగ్ వస్తుంది కదా, అవునా? ఆమె కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ టు అస్. ఇదే అది కూడా. సో సింపుల్గా చెప్పాలంటే దే Yeah. అనొద్దు వి, బట్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టు పీపుల్. సో 10 సార్లు ఒక సోప్ యాడ్ అనేది యూజర్ చూసాడు అనుకోండి, 11 సారి ఏమైతే ఓకే ఇది పెద్ద బ్రాండ్ అని వాళ్ళకి మైండ్లో ఒకటి పడుతుంది అనమాట. సో అలా మీరు బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నా, సో ఎక్కువ మంది కస్టమర్స్కి రీచ్ అవ్వాలి, Yes, seven. ఆ గురించి తెలవాలి అనుకుంటే కెన్ గో ఫర్ దిస్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయిన్.